ఈరోజు దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో పత్తి పంటలను రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట తర్వాత పత్తిని ఎక్కువ సాగు చేస్తున్నారు. పెట్టుబడి కూడా ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తూ పంటకు సాగు చేయడం జరుగుతుంది. ఈరోజు దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో పత్తి పంటలను రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట తర్వాత పత్తిని ఎక్కువ సాగు చేస్తున్నారు. పెట్టుబడి కూడా ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తూ పంటకు సాగు చేయడం జరుగుతుంది. కానీ విత్తనం వేసినప్పటి నుంచి రైతులకు సమస్యలు ప్రారంభమవుతున్నాయి. విత్తనాలు దొరకక, యూరియా అందుబాటులో ఉండక, నకిలీ పురుగు మందులతోటి, ప్రకృతి వైపరీత్యాలతోటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పంటలను పండించిన తర్వాత పంటను అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్తే కపాస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధనతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలని, CCI కొనుగోలు కేంద్రాలు పెంచాలని ఎంతో కష్టపడి పంట అమ్మిన తర్వాత CCI వాళ్ళు పంటకు ధర చేస్తే డబ్బులు ఇస్తే బ్యాంకు వాళ్ళు అప్పు అవుతుందని ఆ డబ్బులు కట్ చేసుకుంటున్నారని, పై సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో ఆందోళనలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో CPM రాష్ట్ర కమిటీ సభ్యులు డంబెకారు మల్లేశన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, CPM జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, CPM మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి లావుడియా ఎర్రనాయక్, దయానంద్, సుబాని, విజయ్, వెంకటయ్య, ప్రసాద్, లక్ష్మయ్య, హచ్చు తదితరులు పాల్గొన్నారు. మీరంతా చూడండి ఇప్పుడు క్వింటాల్ ఎంత ఎంత 4,000 5,000 5,000 టార్గెట్. మన ఇక్కడికే వచ్చిపోతుందా? ఇక్కడికే వచ్చి ఇక్కడికే వచ్చి తీసుకుపోతారు. కానీ 5,000 5,500 5,500 దానికన్నా ఎక్కువ పెట్టట్లేదు. 500 కూడా లేదు, 5,000 బాగానే ఉంది. మంచి క్వాలిటీ సార్. అది వీళ్ళకాడ 5,000 పత్తి రైతుల గిట్టుబాటు ధరలను ఇవ్వాలి. పత్తి రైతు గిట్టుబాటు ధరలను ఇవ్వాలి. పత్తి రైతుల గిట్టుబాటు ధరలను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను ఇవ్వాలి. పత్తి రైతుల గిట్టుబాటు ధరను ఇవ్వాలి. పత్తి రైతు గిట్టుబాటు ధరను ఇవ్వాలి. పత్తి రైతు గిట్టుబాటు ధరను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను కొనుగోలు చేయాలి. అంతా ఉండాలి. తలకాయ నొప్పి అని చెప్పేసి అక్కడికి పోయినా కూడా మళ్ళీ ఏం చేస్తాడంటే అది 12% వస్తేనే అది 6,000 7,000 వస్తుంది. అది 12 రాకపోతే అది 5,500 6,000 ఇది వస్తుంది. కానీ ఏమైతుందంటే వాళ్ళు యాప్లా కొట్టేటప్పుడు రేపటికి పెట్టింది అనుకో, రేపే తీసుకోపోవాలి. రేపు కూడా ఎల్లుండిపోతే ఇంకా కథ, ఇంకా ఏం లేదు, అయిపోయినట్టే. లేదు, అయిపోయింది. ఈ కాయ 2 కాయలు ఉంటే వస్తాయి. అయితే ఇప్పుడు తీయడం కూడా కూలీలకు వాళ్ళకి సరిపోయేటట్లేదు. 5,000 మాకు విత్తనాలు ఖర్చు కూడా వేయట్లేదు సార్. మాకు ఎకరానికి పెట్టుబడి 30 నుంచి 40 దాకా వస్తుంది. 12 క్వింటాలు 14 క్వింటాలే ఎకరానికి 8 క్వింటాలు సార్. సరిపోతుంది. మంచి పెట్టుబడి పెడితేనే 12 క్వింటాలు అవుతుంది. 3 సార్లు ఇది కూడా మంచి మందు కొట్టి ఇట్లా ఉంది సార్. దెబ్బతిన్నది కానీ మాకు మద్దతు ధర కావాలని కోరుకుంటున్నాం సార్. సీసీలు ఎంత పడుతుందో ఇక్కడ అంత పెట్టాలి. ఇక్కడ ఉన్న రైతులందరూ అనేది ఏంటంటే
ఐకేపీ కేంద్రాల్లో ఒడ్లెట్ల గిట్ట ఈ మండలంలో కొంటూరు ఊర్లలో కాకుండా కానీ ఒక మండల హెడ్ క్వార్టర్ల గిట్ట ఇట్లాంటి CC రోడ్లు పెడితే రైతులు తీసుకోపోయి ఆడ అమ్ముకుంటే వాళ్ళ నుంచి తీసుకోపోయి వాళ్ళు ఏదైనా పడుతుంది గవర్నమెంట్ వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఇక్కడ నుంచి తీసుకోపోయి అదేదో ఆడ మిల్లు కాడ తీసుకోరా అంటే ఈ నుంచి ఎట్లా తీసుకోపోవాలి, ఆడికి పోయిన తర్వాత నేచర్ ఎట్లా, మళ్ళీ ఇది ఒక ఫోన్ లో కొట్టడం, ఇదంతా పెద్ద రిస్క్ అయిన విషయం కాబట్టి అని చెప్పేసి ఎంతకంటే అంత రిజిస్ట్రేషన్ ఫోన్ లో కొట్టుకోవాలి. అమ్ముకోవాలంటే టపాస్ అనేది ఒకటి ఏదో మరి రైతులకు కూడా అందరికి తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట అనేది వరి తర్వాత రెండో పంటగా సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల ఎకరాలు పత్తి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. రెండో పంటగా ఉంది, పెద్ద పంటగా. ఈ పత్తి వేసుకునేటువంటి రైతులు చెప్పేది ఏంటంటే ఎకరానికి మేము 40 నుంచి 50 వేల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా కూడా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి తర్వాత విత్తనాల కొరకు ఎన్నో కష్టాలు పడి, ఎరువుల కొరకు ఎన్నో కష్టాలు పడి, పురుగు మందులు కల్తీ పురుగు మందులు అనేక సందర్భాల్లో తెలియక వాడి ఆ రకంగా నష్టపోతూ చివరికి పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పంటని అమ్ముకోవాలంటే ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన 8,100 రూపాయలు కూడా మద్దతు ధర రావటం లేదు. CCI కేంద్రాలు అనేవి అందుబాటులో లేవు. అవి ఎక్కడనో 50, 60, 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఉంటాయి. దానికి కూడా ఏంటంటే ముందు ఫోన్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవటం ఏదో సిస్టమ్ పెట్టారు. అది కూడా చాలామంది రైతులకు తెలియదు. వాళ్ళు అంత దూరం పోయి అమ్ముకోవటానికి అవకాశం లేక వాళ్ళ మధ్య దళారీలే గ్రామాలకు వచ్చి 4,000, 4,500, 5,000 లోపే ఈ పత్తి మొత్తం కూడా ఖరీదు చేయటం అనేది జరుగుతూ ఉంది. అంటే గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధరే చాలా తక్కువ. ఆ మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితుల్లో మేము తెచ్చినటువంటి పెట్టుబడులు కూడా తర్వాత కూళ్ళకు కూడా పత్తి తీసేటువంటి కూళ్ళకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. మరి మా కష్టాలు ఎవరికి పట్టిలేవా, ప్రభుత్వాలు కనీసం అర్థం చేసుకోవని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. ఇవాళ దామర్చల్ల మండలంలో అనేక గ్రామాల్లో ఈ పత్తి పంట ఉన్నది. వీళ్ళు ఇక్కడి నుంచి పత్తి తీసుకుపోయి CCI కేంద్రానికి పోవాలంటే 30-40 కిలోమీటర్ల దూరం పోవాలి. మేము అంత దూరం పోలేము, అక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక మేము ఎంత వచ్చినా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూనే ఇవాళ మా దగ్గరకు వచ్చి మధ్య దళారీలు వ్యాపారస్తులు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకే మేము బాధపడుకుంటూ దుఃఖపడుకుంటూ ఇవ్వటం అనేది జరుగుతూ ఉందని చెప్పి అంటూ ఉన్నారు. అందుకనే ప్రతి మండల కేంద్రంలో పత్తి పండించినటువంటి మండలాలు, బాగా పత్తి వేసినటువంటి మండలాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి మండల కేంద్రంలో ఇప్పుడు ధాన్యం కాక ఐకేపీ కేంద్రాలు పెట్టి ఖరీదు చేసినట్టుగా మరి మండల కేంద్రాల్లో CCI కేంద్రాలు ఎందుకు పెంచడం లేదు? పెంచడం వల్ల ఏంటి ఇబ్బంది? CCI కేంద్రాలు పెంచి మండల కేంద్రాల్లో పత్తి కొన్నట్టయితే కొంత మద్దతు ధర రావడానికి రైతులు కూడా ఏంటంటే అక్కడ పోయి అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. ఆ రకంగా CCI కేంద్రాలు పెంచడం లేదు. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏదో ఒక వంక పెట్టి తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందనో బాగాలేదో అని చెప్పి రిజెక్ట్ చేసి ఆ రకంగా నష్టపోతున్నారు. ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా ఇంకా భారం పడి నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా మరి శ్రద్ధ పెట్టిందనంటే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్ధతుల్లో మద్దతు ధర, కనీస మద్దతు ధర వచ్చేటువంటి విధంగా మరి రైతులకు న్యాయం చేయాలి. CCI కేంద్రాలు కూడా బాగా పెంచాలి. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. కౌలు రైతులైతే అసలుగా గోడు నేర్చేటువంటి పరిస్థితి. వాళ్ళు తెచ్చిన అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మంత్రులు తర్వాత అధికారులంతా కూడా వచ్చి చూడండి ఇవాళ పత్తి చేలు మరి ఏ రకంగా పత్తి పండిస్తూ ఉన్నారు, ఆ పత్తి రైతులు పడేటువంటి బాధలు ఇవన్నీ కూడా స్వయంగా చూసి రైతులకు మరి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇవాళ CPM పార్టీగా తర్వాత రైతు సంఘాల వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.